నమస్కారం పిల్లలు. ఈరోజు యోగజ్యోతి మీకోసం ఒక అద్భుతమైనటువంటి కథని, ఒక అద్భుతమైనటువంటి నీతిని, ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మీకు అందజేస్తుంది. అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు. ఇదే ఈరోజు మన సందేశం. ఈ కథ చాలామందికి తెలిసిన కథే, కానీ ఎన్నిసార్లు విన్నా మనకు చాలా నచ్చుతుంది. చూద్దాం. హనుమంతుడి గురించి ఈ కథ. హనుమంతుని మార్గం చాలా సుగమమైనది, సరళమైనది, నిస్వార్థ చర్య. స్వార్థము లేకుండా మనము ఎవరినైనా సేవించినప్పుడు దాన్ని నిస్వార్థ చర్య అంటారు. అదే హనుమంతుని యొక్క మార్గం. హనుమంతుడు తన జీవితంలో నిస్వార్థ చర్య, భక్తి, ప్రేమ మనకి చూపించాడు. నిజమైన సేవ అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడమే. ఇది స్వచ్ఛమైన మరియు నిస్వార్థ ప్రేమ చర్య. ఇది మనకి అంతర్గతంగా సంతృప్తినిస్తుంది, మరి ఆనందాన్ని తీసుకొస్తుంది. మీరు చేసే పని మీద, ప్రయత్నం మీద దృష్టి పెట్టండి, ఫలితం మీద కాదు. ఇది సందేశం. మనం పని చేసేటప్పుడు మన దృష్టి ఎప్పుడూ కూడా ప్రయత్నం మీద ఉండాలి. ఎంత చక్కగా ప్రయత్నం చేస్తామో అనే దాని మీద ఉండాలి, కానీ ఫలితం మీద కాదు. హనుమంతుడు ఎవరు? హనుమంతుడి గురించి తెలుసుకోండి. హనుమంతుడు ఒక శక్తివంతమైన మరియు గౌరవనీయమైన వ్యక్తి. రామాయణంలో ఆయన ఒక కేంద్ర వ్యక్తి. ఆయన తన అపారమైన బలానికి ప్రసిద్ధి చెందాడు. హనుమంతుడు శ్రీరాముని పట్ల భక్తి మరియు శ్రీరాముని పట్ల విధేయతను కలిగి ఉంటాడు. ఒకానొక సమయంలో సీతాదేవిని రావణాసురుడు దొంగిలించుకొని పోయి లంకలో అశోకవనంలో బంధించి పెట్టి ఉంచాడు. సీతాదేవిని కనుగొనడానికి రాముడు హనుమంతుడే తగిన వ్యక్తి అని హనుమంతుడికి ఒక కీలకమైన పనిని అప్పగించాడు. రాముడు తన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చి, ఇది సీత కనిపిస్తే నా గుర్తుగా ఇవ్వు అని చెప్పాడు. ఆ ఉంగరం రాముడి నమ్మకాన్ని, అధికారాన్ని సూచిస్తుంది. సీతను కనుక్కోవడానికి చాలా ముఖ్యమైనటువంటి లక్ష్యం. హనుమంతుడు రాముడు అలా చెప్పగానే మరో ఆలోచన లేకుండా తక్షణమే బయలుదేరి లంక వైపు ప్రయాణం చేశాడు. హనుమంతుడు కుప్పించి ఎగసి సముద్రం మీదుగా ఒక పెద్ద ఎగిసి దూకుతాడు. అతని పయనం అద్భుతమైన వేగం మరియు బలాన్ని చూపించింది. అతను విశాలమైన సముద్రం దాటి లంకకు ఎగిరిపోయాడు. ఇది అతని అపారమైన శక్తికి నిదర్శనం. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिह लोक उजागर, रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंचित केशा, हाथ वज्र और ध्वजा विराजय, कांधे मूंज जनेऊ साजय, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। హనుమంతుడు రాముడు
అప్పగించిన పనిని సమర్థవంతంగా చేస్తూ ఇందులో నాకేమిటి లాభం అని ఆలోచించకుండా చేశాడు. నాకేమిటి ఇందులో లాభం, నేనెందుకు చేయాలి అని ఆలోచించకుండా, తనకి ఏమి ఫలితం లభిస్తుంది అని ఆలోచించకుండా రామకార్యం చేయడానికి సముద్రాన్ని దాటి వెళ్ళాడు. సీత దొరికింది ఆయనకి. అశోకవనంలో, లంకలో అశోకవనంలో సీతను హనుమంతుడు కనుగొన్నాడు. సీతాదేవి తీవ్ర నిరాశలో మరియు బాధలో ఉన్నది. హనుమంతుడు రాముడి ఉంగరాన్ని ఆమెకి గుర్తుగా ఇస్తాడు. ఆ ఉంగరం బాధపడే సీతకు ఆశను తీసుకొస్తుంది. ఆమెలో ఒక కొత్త నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. సీతాదేవి హనుమంతుడికి తన చూడామణిని గుర్తుగా ఇచ్చి రాముడికి పంపిస్తుంది. హనుమంతుడు తిరిగి రాముని వద్దకు వస్తాడు. వచ్చి సీతాదేవిని కనుగొన్నాను, ఇదిగోండి చూడామణి గుర్తుగా తీసుకువచ్చాను అని రామునికి చెప్తాడు. రాముడు చాలా సంతోషిస్తాడు. నిజమైన సహాయం అనేది ప్రేమ నుండి పుడుతుంది. హనుమంతుడికి రాముని యందు అపారమైన ప్రేమ, భక్తి కలవు. ఇది రాముని పట్ల హనుమంతుని యొక్క భక్తి యొక్క పరాకాష్ఠ. రాముడు హనుమంతుడిని మెచ్చుకొని అతన్ని కౌగలించుకొని, ఓ హనుమాన్, నీకు ఇవ్వడానికి ప్రతిఫలంగా బహుమతి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు, సహాయం చేయడానికి సంతోషంగా ఉన్నది, మీ సహాయానికి ప్రతిఫలంగా నేను ఏమీ ఆశించడం లేదు, నాకు ఏమీ అక్కర్లేదు, మీ పాదాల వద్ద నాకు సేవ నాకు చాలా సౌఖ్యాన్ని కలిగిస్తుంది అని చెప్తాడు. నిస్వార్థమైన సేవ ఆనందాన్ని మరియు సంతృప్తిని తీసుకువస్తుంది. హనుమంతుని యొక్క నిస్వార్థమైనటువంటి ఈ పాఠం నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేయండి. నిజమైన సేవ అనేది హృదయంలో ప్రేమ నుండి పుడుతుంది. నిస్వార్థమైన చర్యలు అంతర్గత ఆనందాన్ని మరియు సంతృప్తిని తీసుకొస్తాయి. రోజువారీ జీవితంలో కరుణ మరియు దయను పాటించండి. ఈ పాఠాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు. నిస్వార్థమైనటువంటి చర్యలను చేయమని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. భగవద్గీత నిస్వార్థమైన చర్యలను బోధిస్తుంది. దీనినే కర్మయోగము అనే పేరుతో వ్యవహరిస్తారు. నిస్వార్థమైన సేవ అంతర్గత శాంతికి దారితీస్తుంది. ఫలితాలపై కాదు, విధిపై దృష్టి పెట్టండి. మనం చేసే పని మీద శ్రద్ధ వహించండి, ఫలితం మీద దృష్టి పెట్టవద్దు. పిల్లలారా, మీరు పరీక్షలు రాసేటప్పుడు నాకెన్ని మార్కులు వస్తాయి అని ముందుగానే లెక్క పెట్టడం మాని, శ్రద్ధగా పాఠాలు నేర్చుకొని, ఒక విద్యార్థి చేయవలసినటువంటి పనులు శ్రద్ధగా పాఠాలు వినడం, బోధనను గురువుగారు నేర్పించే బోధనలను నేర్చుకోవడం, పాఠం మీద శ్రద్ధ పెట్టడం, దాని మీద మీరు దృష్టి పెట్టండి, ఫలితం మీద దృష్టి పెట్టవద్దు. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చదువుకోవడంలో కూడా మీకు శ్రద్ధ కుదురుతుంది. మనం ఏ పని చేసినా కానీ ఈశ్వరుడి మీద భక్తితో చేయాలి. ఫలితం మీద అనుబంధం లేకుండా వ్యవహరించండి. ఇదియే భగవద్గీత యొక్క అపూర్వమైన సందేశము, కర్మయోగము. భగవద్గీతలో కర్మయోగం చేసేటప్పుడు మనం భావించవలసినది ఏంటంటే, ఈ విశ్వమంతా కూడా భగవంతుని యొక్క విరాట్ రూపము, విశ్వమే దైవ స్వరూపము. భగవంతుడు మనకి అన్ని జీవులలో మరియు ప్రకృతిలో కూడా కనిపిస్తాడు.
చెట్లలో, పుట్లలో, కొండలలో, కోనలలో, జంతువులలో, పక్షులలో, మనుషులలో అందరిలో భగవంతుడి స్వరూపము మనకి కనబడవస్తుంది. ఇతరులకు సేవ చేయడం అంటే దేవునికి నేరుగా చేసే సేవనే. మనుషులలో, జంతువులలో, ప్రకృతిలో దేవుడిని చూడండి. సృష్టి అంతా దైవిక ఉనికిని ప్రతిబింబిస్తుంది. అదే విశ్వదైవ రూపం. ఇతరులకు సేవ చేయడం ఎలా చేయాలి అని మీరు అనుకుంటే, అవసరంలో ఉన్నవారికి సేవ చేయండి. ఇంట్లో మీ అమ్మకు వంటగది పనుల్లో సహాయం చేయండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి. మీ పాఠశాలను శుభ్రంగా ఉంచడంలో పాల్గొనండి. మీ తోటి విద్యార్థులకు సహాయం చేయండి. ఈ విధంగా మీరు అందరికీ సహాయపడుతూ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఫలితం పట్ల దృష్టిని పెట్టకండి, పని చేయడం పట్ల దృష్టిని పెట్టండి. అందరికీ సహాయం చేయడంలో దృష్టిని పెట్టండి. ఈ విధంగా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదియే కర్మయోగము. ఓ పిల్లల్లారా, కర్మయోగం అర్థమైంది కదా? సంతోషం.